కూటమి ప్రభుత్వం వైఫల్యాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఆయన విమర్శల మీద స్పందించడానికి మనతో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. సార్, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఏ కంపెనీ పెట్టాలన్నా, ఏ కాలేజీ పెట్టాలన్నా ఆ కాలేజీకి కేటాయించేటువంటి భూములు రాష్ట్ర ప్రభుత్వానిది, ఆ స్టాఫ్కు చెల్లించేటువంటి జీతాలు రాష్ట్ర ప్రభుత్వానికి, కమిషన్ మాత్రం ప్రైవేటు వ్యక్తులది. అలాంటి వారి భరతం పడతాం బొక్కలో వేస్తామని తెలియజేయడంతో కమిషన్దారులంతా కూడా మేము పెట్టుబడులు పెట్టలేమంటూ డైరెక్ట్ చంద్రబాబు చెప్పారనేసి అని కూడా ఆయన ఆరోపించారు. ఆయనకి భ్రమపడడం ఆయనకి అలవాటు. ఆయన బెదిరింపులకి భయపడలా. భయపడి ఉంటే గూగుల్ సమస్య వచ్చేది కాదు. ఆయనకి భయపడి ఉంటే ఈరోజు ఏదైతే మనం పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే మనం అనుకుంటున్నామో, భూమి పూజ చేస్తున్నామో అవేవి వచ్చేటి కాదు. ఇది ఎవరు ఆయన భయపడ్డల్లా. ఆయన వస్తాడు బెంగళూరు నుంచి, ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు, ప్రెస్ మీట్ పెడతాడు, 1.5 గంట నడుపుతాడు. అది లైవ్ కాదు, రికార్డు కాదు, మాకు తెలీదు. దాని తర్వాత ఆయన నేను బెదిరించేసాను, భయపడిపోయినా ఆయన భ్రమపడతా ఉంటే ఇక్కడ బెదిరేవాడు లేదు, భయపడేవాడు లేడు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు వచ్చాయి, పెట్టుబడులు వచ్చాయి. అన్నీ ఏంటంటే అతనికి ఏం చెప్పాలో తెలియడం లేదు. ఏదో ఒకటి నిందేయాలి, ఆ నిందేసే పనిలో ఉన్నాడు. ఈరోజు పీపీపీ మోడల్ మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పీపీపీ మోడల్ వెళ్తూ ఉంది. మరి ఆ రోజు మేము సూటిగా అడుగుతున్నాం, పీపీపీ మోడల్ మంచి మోడల్ అని చెప్పి అదైతే పార్లమెంటరీ స్టాండింగ్ కౌన్సిల్ కూడా ఇదే గురుమూర్తి గారు సంతకం పెట్టింది వాస్తవా కాదా? మరి ఎందుకు పెట్టారు పీపీపీ మోడల్? మీరు వ్యతిరేకమైతే ఈరోజు ప్రపంచం అంతా పీపీపీ మోడల్ వెళ్తా ఉంది కదా, మరి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే దాని ఉద్దేశం ఏంటంటే మసిగుడ్డేసి కాల్చి మొహాన్ని వేస్తే అది మేము తుడుచుకోవాలనుకుంటున్నారు. తుడుచుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు సమర్థవంతంగా అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఉన్నాయో మేము అభివృద్ధి మాకు ముఖ్యం. మేము మాత్రం కమిషన్ల పార్టీ కాదు, మాది అభివృద్ధి చేసే పార్టీ, అభివృద్ధి చేయబోయే పార్టీ. ప్రధానంగా ఏడాదిన్నరకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ సందర్భంగానే మరో ఏడాదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేపట్టబోతున్నారు. అది కంటిన్యూగా పాదయాత్ర చేస్తూ నేరుగా అసెంబ్లీలకు వెళ్ళే విధంగా కూడా, సీఎం హోదాలో వెళ్ళే విధంగా కూడా ఉంటుందంటూ కూడా వైసీపీ నేతలు తెలియజేస్తున్నారు. నేను ఇంతకుముందే చెప్పా, ఆయన చేసిన పాపాలు పొల్లు దండాలు పెట్టిన ఆ పావు, మోకాల మీద నడిచిన పావు, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఇంకేం చేయాలనుకుంటున్నారు? మళ్ళా ఆయన 1.5 సంవత్సరం ఇంట్లో కూర్చుంటాను, 1.5 సంవత్సరం తర్వాత వస్తాను అని ఆయన చెప్తున్నాడు. నువ్వు నిజంగా ఒక నాయకుడిగా నువ్వేం చెప్పాలి? ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పాలి. 1.5 సంవత్సరం గుమ్మునే కూర్చుంటానని చెప్తున్నాడు ఆయన. దీన్ని బట్టే మీకు అధికారం కోసం తప్ప ఇంకోటి లేదు. ఈ సార్లైనా దన్నం లాస్ట్ 5 ఏళ్ళ సార్లు 50 ఏళ్ళకి కావాల్సింది ఇచ్చేసాడు, టన్నులు ఇచ్చేసాడు. ఇంక కొత్తగా ఇచ్చేది మాకేమిలే. ప్రజల మధ్యకు తీసుకురావాల్సిన పరిస్థితి మీరే కల్పించారంటున్నారు వైసీపీ నేతలు. ఏమేమి కల్పించాము? అన్ని ఆ తప్పులు తడాకా ఉంది కాబట్టి, అవినీతి ఉంది కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనలో సుభిక్షంగా మంచి భోజనం పెట్టి వడ్డిస్తూ ఉన్నాడు మా జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ నేడు బిర్యానీ పెడతామని చెప్పి కూటమి ప్రభుత్వం మోసం చేసి ప్రజల రక్తాన్ని పీల్చుకుంటున్నదన్నది ప్రధాన ఆరోపణ. అవును, ఏంది? మేము కల్తీ లెక్క చేయలేంది, మేము చేయలేదు, మేము చేయము. మంచి మద్యం అందిస్తున్నాము, పద్ధతిగా చేస్తున్నాము, అది మేము చేయలేం కదా. నిజమే, ఆయన చేసి మేము యాడ్ చేయగలుగుతామా? బిర్యానీ అని చెప్పి కల్తీ బిర్యానీ అని పెడతానని చెప్పి కుష్కా పెట్టి కల్తీ మద్యం పోసి చంపేశారు 30,000 మంది. ఆ పని మేము చేయము, మాకొద్దు. ఇది ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా జరగాలి పాలన, జరుగుతోంది. వాళ్ళ మాటతో హౌస్ అరెస్టులు లేవు, నిర్బంధాలు లేవు, మీడియా ఆంక్షలు లేవు, బ్రహ్మాండంగా వస్తుంది. పరదాలు కట్టుకునేది లేవు కదా. నేను ఒకటి అడుగుతున్నాను, నిజంగా మీరు పాదయాత్ర చేస్తా అంటున్నారు కదా, మరి అడుగుతున్నాను, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అమలు పరిచారో పరదాల అమలు, ఆ పరదాలు వేసుకుని పాదయాత్ర చేస్తే స్వాగతిస్తాం. ఫస్ట్ టైం ఆయన చరిత్రలో బెంగళూరుకి వచ్చినప్పుడు ఒక 50 మందిని ఇంట్లో, తాడేపల్లి ఇంట్లో పిలుచుకొని ఫోటో తీసి పంపిస్తారు. ప్రజలతో మమేకం అవుతున్న జగన్మోహన్ రెడ్డి వెంటనే సాయంత్రానికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండమను, తర్వాత పాదయాత్ర చేయమని చెప్పారు. ఇంకొక మాట, ఏదైతే ప్రతి సంవత్సరం కూడా జగన్ పరిపాలనలో ఒక సంవత్సరం ఏదన్నా కానీ ఒక ప్రత్యేకించినటువంటి పండుగ దినాలు కావచ్చు, వివిధ రోజులు కావచ్చు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక బటన్ నొక్కబోతుంది అన్న ఆనందంలో రాష్ట్ర ప్రజలు చాలా ఆనందదాయకంగా ఉన్నారు. ఈరోజు అలాంటి పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు, అందుకోసమే నేను వస్తున్నాను అంటూ కూడా తెలియజేశారు. ఏం బటన్ నొక్కినాడు? మేము అడుగుతున్నాం, ఆయన నొక్కిన బటన్ ఏంటి? పింఛన్ని 4 సార్లు నొక్కాడు 1000 రూపాయలని. అది నొక్కుడా? మేమేం అవసరం లేదు, నేరుగా ఒకేసారి ఇచ్చేసాం కదా.
అర్థమవుతుందా? పింఛన్ ఎన్నిసార్లు నొక్కాడు ఆయన? ఫీజు రియంబర్స్మెంట్ని రద్దు చేశాడు. ఈరోజు తల్లికి వందనం ఎన్నిసార్లు నొక్కాడు ఆయన? రైతులకు ఎన్నిసార్లు నొక్కాడా? ఏమి నొక్కాడు ఆయన? అతని వల్ల ఎంత దుర్మార్గం అయితే జరిగిందో ఈరోజు కుల కార్పొరేషన్లన్నీ నిర్వీర్యం అయిపోయాయి. అతని దెబ్బకి కుల కార్పొరేషన్లన్నీ కులాలు ఈరోజు అస్తవ్యస్తం అయిపోయాయి. బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఆర్తనాదాలు చేస్తున్నారు. కారణం జగన్మోహన్ రెడ్డి. వాటన్నీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీ సేవలు మాకు వద్దు నాయన, అయిపోయింది. నువ్వు మళ్ళా మేము వస్తామంటే నిన్నటి నుంచి ప్రజలు దిగాలుగా కూర్చున్నారు. ఏంద్రా ఇది కర్మ మాకు అనేసి. వద్దు, చాలు, నువ్వు బెంగళూరులో కూర్చో, చల్లగా ఉండు. ఒక్క మాటల్లో చెప్పాలంటే పాదయాత్ర మీద ఎలా స్పందిస్తారు? వద్దు మహాప్రభు, నీ మొహానికి చూడడానికి రాష్ట్రం ఇష్టపడడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మీద ఒకే మాట చెప్తున్నారు. నీ పాలన మేము చూసాం, మాకు చాలు, ఇంకా అవసరం లేదంటూ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఆయన టైంపాస్ రాజకీయాలు చేయడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు శాప్ చైర్మన్ రవినాయుడు. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.